నీ రోగమే నిన్ను కృంగదీసేస్తున్నా, నీలో ఉన్న బలహీనతే నీ మనస్సును కుదిపేస్తున్నా, ఎటువంటి నిరాశ నిన్ను కృంగతీయాలని చూస్తున్నా, నీకంటూ ఎవ్వరూ లేకపోయినా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నీకున్నానని. నా తల్లి, నా చెల్లి, నా సహోదరుడా, నీవనుకుంటున్నావు కదా నాకున్న వారందరూ దూరం అయిపోయారు, నేను ఒంటరివాడిని అయిపోయాను, నా స్థితి ఏమవుతుందో, నా పరిస్థితి ఎలాగుంటుందో దిగులు నిన్ను శోధిస్తుంది కదా, ఏమవుతుంది ముందు జీవితం అని వేదన కలుగుతున్నా కదా, ఇప్పుడే బ్రతకలేకపోతున్నాను, రేపు ఎవరున్నారని, ఏం చేయగలనని, ఏం చేద్దామని అని కుమిలిపోతున్నా కదా. జాగ్రత్త నా ప్రియతమ్ముడు, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవి నిరాశలో ఉండిపోయి నిరాశలో కృంగిపోతున్న నీతోటే దేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ వాళ్ళంతా నిన్ను విడిచిపెట్టారు కాబట్టే నీ యొద్ద దేవుడు ఉన్నారు. ఒకవేళ నిన్ను ఆదరించేవారే లేరా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. మనుషులు ఎవరు వినటం లేదు నీ మాటలు కదా. నీ మాటల వల్ల విసిగి ఉన్నారు, నీ మాటకి ఇసుపు వచ్చి ఉంది. కానీ నా ప్రభు అంటున్నాడు, ఈ రోజు నిన్ను ప్రేమించే నా ప్రభు అంటున్నాడు, ఈ రోజు నిన్ను చూస్తున్న నా ప్రభు అంటున్నాడు, ఈ రోజు నిన్ను దర్శిస్తున్న నా ప్రభు అంటున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను నీకున్నాను. దిగులేలా, చెంతేలా మంచి మాట చెప్పడానికి ఇదే ఒక సమయం అంటున్నాడు. నీ వైపుకు నేను చూస్తున్నాను, నీ వైపు పరిస్థితిని మార్చడానికి నేనున్నాను అంటున్నాను. సరేనా? మన ప్రభు వైపు